ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వెన్నెల పారాయణం ఎలా చేయాలి, వెన్నెల పారాయణం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. జాతకరీత్యా చంద్రుడు మనఃకారకుడు. పౌర్ణమి నాడు అలలు ఎలా ఉవ్వెత్తున ఎగసిపడతాయో మనసు కూడా అంతే ఉత్తేజంగా ఉంటుంది. ఆ ఆలోచనల మీద అదుపు లేకపోతే విపరీతమైన ఒత్తిడి కలుగుతుంది. అదే ఆలోచనలను నియంత్రించుకోగలిగితే శక్తివంతమైన ధారణ ఏర్పడుతుంది. ఇందుకోసం పౌర్ణమి నాడు తప్పకుండా ధ్యానం చేయాలని చెప్తూ ఉంటారు. పౌర్ణమి ప్రభావాన్ని మరింత దైవికంగా మార్చుకునేందుకు లలితా సహస్రనామ పారాయణం చేయాలంటారు పెద్దలు. దీనిని వెన్నెల పారాయణం అని కూడా అంటారు. వెన్నెల పారాయణానికి రాత్రివేళ పౌర్ణమి తిథి ఉన్న వేళను ఎంచుకోవాలి. ఆ రోజు కాచిన పాలలో యాలకుల పొడి, చక్కెర వేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఆ పాలలో చంద్రుని చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఒక్కోసారి మనకు చంద్రుడు కనిపించకపోవచ్చు. వర్షము, మబ్బులు కారణంగా చంద్రుని చూడలేకపోవచ్చు. అపార్ట్మెంట్ లాంటి చోట్ల ఉండేవారికి వెన్నెల్లో కూర్చునే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో పళ్ళెంలోకి ఒక తమలపాకు తీసుకొని అందులో గంధాన్ని అద్దిన రూపాయి బిళ్ళను ఉంచాలి. ఇక్కడ గంధం అద్దిన రూపాయినే మనము చంద్రునిగా భావించాలన్నమాట. పౌర్ణమి రోజున ప్రత్యేకించి లలితా సహస్రనామాన్ని చదవడం వెనుక ప్రత్యేకమైన కారణమే కనిపిస్తుంది. లలితాదేవి ఈ సృష్టికే మాతృ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. సృష్టి, స్థితి, లయలను నియంత్రించే త్రిపుర సుందరిగా నమ్ముతారు. ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్ దేవతలే ఈ సహస్రనామాలను చదువుతూ ఉంటారంట. ఈ నామాలు వినడానికి భౌతికమైన వర్ణనలాగే తోచినా విశ్లేషిస్తే ఆధ్యాత్మికమైన నిగూఢ రహస్యాలెన్నో బోధపడతాయి. ముఖ్యంగా కుండలికి సంబంధించి బోధనలెన్నో ఇందులో ఉన్నాయని చెప్తారు. అందుకని దీన్ని రహస్యనామ స్తోత్రం అని కూడా అంటారు. ఇంత విశిష్టమైన లలితను మరింత ఉత్తేజంగా ఉంచే పౌర్ణమి నాడు చదివితే విశేషమైన ఫలితం వస్తుందని నమ్మకం. భౌతికంగా కూడా ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయి. ఎలాంటి సంకల్పమైనా సిద్ధిస్తుంది. ఇక లలితా సహస్రనామము 9 సార్లు పారాయణం చెయ్యాలి అనే నియమం వెనుక కూడా ముఖ్యమైన కారణం కనిపిస్తుంది. 9 పరిపూర్ణమైన సంఖ్య. ఏ పని అయినా 9 సార్లు చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్తారు. అలాగే లలితా సహస్రనామం కూడా 9 సార్లు చేస్తే భక్తుడి చుట్టూ ఓ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుందని నమ్ముతారు. అలా 9 సార్లు పూర్తయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది. అంతసేపు ఏక ఆసనంలో పారాయణం భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తుంది. శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు? అమ్మవారు. అంటే ఆ తల్లి స్పర్శ మనకు కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణము ప్రతి పౌర్ణమికి చెయ్యవచ్చు. ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు ఒక్కసారి చదవచ్చు. ఏదైనా తీరని సమస్య ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహం కోసం కూడా చెయ్యవచ్చును. శ్రీ లలితా సహస్రనామం కేవలం అమ్మవారి 1000 నామాలు మాత్రమే కాదు. ఇది ఒక శాస్త్రం. మంత్ర, తంత్ర, రూప, లీలా, యోగ, వేదాంత, ఉపనిషత్, కుండలిని మొదలైన వైభవాలను అమ్మవారి నామాలుగా వశిష్ఠాది వాగ్దేవతలు మనకు అందించారు. అందుకే ఈ నామాలకు రహస్యనామాలు అని పేరు. ఇహం నందు ధర్మ, అర్థ, కామ్యములను ఈ నామాలు విచారణ చేయడం వల్ల మోక్ష సిద్ధి లభిస్తుంది. అమ్మవారి సహస్రనామంలో ప్రతి నామము బీజాక్షరం. అంతేకాకుండా ఏ సహస్రనామంలో లేని విధంగా ఈ సహస్రనామంలో 16 అక్షరాల నామాలు కూడా ఉంటాయి. వాటిని విడగొట్టి చదవకూడదు. అలా చదివితే విపరీత అర్థాలు వస్తాయి.